ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా వార్ 2 చిత్రానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టీజర్ కమ్ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఓవరాల్ గా ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ ఎలా ఉంది అనే అంశం గురించి సినీ మరియు రాజకీయ విశ్లేషకుడు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసిందే, బికాజ్ ఇప్పుడు ఇది యష్ రాజ్ వాళ్ళ స్పై యూనివర్స్. ఈ సినిమాలన్నీ ఒకటే పందా మీద ఉంటాయి, రా ఏజెంట్స్ అందరూ కూడా. అండ్ విలన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒకప్పటి రా ఏజెంటే, ఏదో చిన్న డిస్టర్బెన్స్ వల్ల యాంటీ అయిపోతాడు దేశానికి. సేమ్ యాజ్ యూజువల్ మనం పఠాన్లో చూసినట్టుగానే, విక్రమ్లో కూడా అట్లాగే. అండ్ నా ఈ యూనివర్స్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇది ఎప్పుడు ఏక్తా టైగర్ దగ్గర స్టార్ట్ అయింది. ఫస్ట్ 2012 సల్మాన్ ఖాన్ అండ్ కత్రినా కైఫ్, జోయా. ఆ తర్వాత ఏంటి, టైగర్ జిందా హై, మళ్ళీ దాంది అది ఎప్పుడు 2017లోనే వచ్చింది. నెక్స్ట్ వార్ పార్ట్ 3 ఈ యూనివర్స్ సంబంధించి, అది 2019. తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ పఠాన్ వచ్చింది. పఠాన్ టైంలోనే ఇంకోటి ఏదో వచ్చింది, టైగర్ 3 వచ్చింది. మీరు అన్నది పర్టికులర్గా ఈ యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళది కాదమ్మా. ఇప్పుడు ఈ వార్కి సంబంధించిన సినిమాలు ఇవన్నీ ఇదంతా ఒకటే యూనివర్స్, కంప్లీట్ యూనివర్స్. సో తర్వాత టైగర్ 3 ఇది ఒకేసారి వచ్చింది, పఠాన్ అండ్ టైగర్ 3. ఇప్పుడు నెక్స్ట్ వార్ 2 2025, ఇది రావడానికి ఇది టైం పట్టింది. ఇదే 2025లో మళ్ళీ ఆల్ఫా వస్తుంది. ఆల్ఫా వచ్చేసి ఆ పిల్ల ఎవరు, ముంజియాలో ఉంటుంది, సర్వారి, ఆమె మన ఆలియా భట్. ఓకే. మళ్ళీ డియోల్, బాబీ డియోల్, వీళ్ళది ఆల్ఫా. ఇది అయిన తర్వాత మళ్ళీ ఎప్పటికో పఠాన్ 2 వస్తుంది, షారూక్ ఖాన్ అండ్ మళ్ళీ జాన్ అబ్రహం వాళ్ళది. ఇది కంటిన్యూయేషన్ సీక్వెల్. అండ్ దీంట్లో వీళ్ళు ఇప్పుడు వరకు తయారు చేసిన యూనివర్స్లో వార్ 2లో ఫస్ట్ మనకి జూనియర్ ఎన్టీఆర్, ఇది ఆల్రెడీ వార్కి సంబంధించిన సీక్వెల్. కాకపోతే ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు. ఇప్పుడు టైగర్కి ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, టైగర్ 3కి సంబంధం ఉంది, పఠాన్ 1కి పఠాన్ 2కి సంబంధం ఉంది. కానీ వార్ 1కి వార్ 2కి సంబంధం ఉండదు. ఆ వాళ్ళు వేరు వీళ్ళు వేరు, కంప్లీట్ కథ వేరు, కాకపోతే టైటిల్ అలా పెట్టుకున్నారు. నెక్స్ట్ అంటే ఇంచుమించు స్టోరీ ఇంపాక్ట్ ఒకటే. ఒకప్పుడు రా ఏజెంట్గా పనిచేసిన ఆయన ఏదో పరిస్థితుల ప్రభావం వల్ల, కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఇక్కడ వీళ్ళకి హర్ట్ అయ్యి రిజైన్ చేసో సస్పెండ్ అయ్యో వెళ్ళిపోయాడు. తర్వాత నన్నే ఇట్లా చేస్తారా, నేను ఎంత మంచిగా పని చేస్తే మిమ్మల్ని మీ పని చెప్తా అన్నట్టుగా మళ్ళీ తిరగబడ్డాం వీళ్ళపైన. లాస్ట్కి ఎలాగైనా హీరోనే గెలుస్తాడు. ఈ స్టోరీ అందరికీ అర్థమైపోతుంది, అన్ని స్టోరీలు సేమే, వాటెవర్. తర్వాత తీసిన విధానం వీళ్ళు ఎలా చేశారు అనే క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CID ఆర్ హిట్ 3, అన్నిటి ఒకటే, ఒక విలన్ ఉంటాడు, ఏదో చేస్తారు, లాస్ట్కి ఏదో రకంగా వాడిని బయటికి తెస్తాం, కథ సమాప్తం. కాకపోతే ఈ స్టోరీ ఎలా ఉంది, ఈ స్టోరీ ఎలా ఉంది అనే ఉత్సుకత రేకెత్తిస్తూ వచ్చే సినిమాలు ఇవే. దీంట్లో చాలా బాగా పండే సినిమా ఏంటంటే ఆల్ఫా. అండ్ ఆల్ఫాలో కూడా మన ఎన్టీఆర్కి సంబంధించిన రోల్ కంటిన్యూషన్ అవుతుంది. ఆలియా భట్ అండ్ శార్వారి, డియోల్ విలన్. మరి హీరో అంటే వీళ్ళే పవర్ఫుల్ హీరోయిన్స్ యాక్చువల్గా దీంట్లో చెప్పాలంటే. ఒక చిన్న అపియరెన్స్ మన ఇంది కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది, హృతిక్ రోషన్ని విలన్గా పెట్టి ఎన్టీఆర్ని వాళ్ళు హీరోగా యాక్సెప్ట్ చేయడం బాలీవుడ్ వాళ్ళు, బికాజ్ హీఈస్ ద న్యూ ఫేస్ దేర్. నువ్వు తీసుకోవాలి అనుకుంటే ఆల్రెడీ నువ్వు రావణా చేసావు కాబట్టి నెగిటివ్ షేడ్లో నిన్ను కూడా తీసుకోవచ్చు, తప్పులేదు, బికాజ్ యూ హ్యావ్ డన్ ఆల్రెడీ. అట్లాంటి టైంలో నువ్వు హృతిక్ రోషన్ని ఇట్లా నెగిటివ్గా చూపించాలని, ఎన్టీఆర్ని హీరోని చేయాలనడం కొత్త ప్రయత్నం, కొత్త ప్రయోగం. వాళ్ళకి అనిపించడం కూడా చాలా గ్రేట్. అలా ఎన్టీఆర్ ఫేస్ వాళ్ళకి కన్విన్స్ అవ్వడం మనకు కూడా సంతోషమే, బికాజ్ నువ్వు విలన్ ఇచ్చినా చేయగలడు, హీ కెన్ పర్ఫామ్. కానీ అట్లా కాకుండా హీరోని చేశారు. అంటే RRRలో ఏం చూసారో తెలియదు వాళ్ళు, మరి ఏంటి అంటే పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిన తర్వాతే కదా. నెక్స్ట్ మిగతా సినిమాల్లో ఏం గమనించారో తెలియదు, వాళ్ళైతే అలా యాక్సెప్ట్ చేశారు. ఇక యష్ రాజ్ బ్యానర్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. బాలీవుడ్లో రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలి, యాజ్ యూజువల్ యష్ రాజ్ వాళ్ళది. రెగ్యులర్గా హై బడ్జెట్ సినిమాలన్నీ వీళ్ళే తీస్తారు. టాప్ 10 హైయెస్ట్ గ్రాసెస్లో కూడా వీళ్ళే ఉంటారు. పవర్ ప్యాకెట్ ఫిల్మ్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఏంటంటే కొంచెం అండ్ చిన్న చిన్న మైనస్లు కావవి, కొంచెం అతి చేస్తారు అనేది మాత్రం ఉంటుంది. అంటే ఈ ట్రైన్ నుంచి ఆ ట్రైన్కి దూకడం, వినయ విజయరామ లాగా లేదు, అట్లా కాదు, వీళ్ళవే చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోయపాటి లాగానా పఠాన్ ఉంది, వీడు ట్రక్ మీద వెళ్తూ హెలికాప్టర్ని ఇలా 2 హెలికాప్టర్ని ఇలా అలాగి కట్టడం,
ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అంటే మనిషి చేయలేనివి, అంటే సూపర్ హీరో సూపర్ హీరో ఇస్ వేర్, అది సూపర్ హీరోస్ చేసి పర్ఫామ్ చేసే అటువంటి కొన్ని పనులని Normal- సాధారణ మనిషి నార్మల్ హీరోలు చేస్తా ఉంటారు. అదే అతీంద్రియ శక్తులు ఉన్న వాళ్ళు కూడా చేయలేని కొన్ని ఉంటాయి. అదే క్రిష్ 3ని వాళ్ళు ఇంకా వదలలేదా, క్రిష్ దాన్ని అవి వదిలేసి క్రిస్టియన్ యాక్సెప్ట్ చేయొచ్చు బికాస్ సూపర్ హీరో. అదే అంటున్నా నేను, అది బయటికి రాకుండా సూపర్ హీరో క్యారెక్టర్ అనుకోకుండా నార్మల్ వాళ్ళకి కూడా పెట్టేస్తాను. మరి అంటే మరి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అంటే ఎక్కడెక్కడి నుంచో ఎటెటో దూకడం, అయినా సరే చాలా చెమట చుక్క కూడా పడకుండా హ్యాపీగా రావడం, ఈ కామనే. ఈ సిరీస్ అన్నిట్లోనే ఇది కామనే. అవి ఆల్రెడీ అలవాటు పడ్డారు కాబట్టి యాజ్ యూజువల్గా అలాగే చూడు. నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ అంటే నెగిటివ్ చేద్దామా అని కూర్చునే వాళ్ళు 100 మంది ఉంటారు. వాళ్ళకి ఎన్టీఆర్ కొత్త, ఈ సినిమాలు పాతే కదా, మిగతా వాళ్ళకి ఈ సినిమాలు పాతే. సో ఎన్టీఆర్ కొత్త కాబట్టి ఎన్టీఆర్ వెనకాల ఈ మన తెలుగు అభిమానులందరూ వచ్చేస్తారు, ఈ సంఘ సంస్కర్తలందరూ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని నోట్ చేసుకోవడానికి. సో వాళ్ళకి ముందే చెప్పేది ఏంటంటే ఈ సిరీస్లు ముందే చూసిన తర్వాత ఈ సినిమా చూడండి. వై? బికాస్ ఈ అతి విన్యాసాలు దీంట్లో ముందు నుంచి ఉన్నవే, దాన్ని అందరు చూసి యాక్సెప్ట్ చేసినవే. ఇంకా చెప్పాలంటే ఈ హెలికాప్టర్లోంచి ఆ హెలికాప్టర్లోకి దూకుతారు, అందులో నుంచి ఇందులో కూడా దూకుతారు. ఇది కామన్, ఈ ఎపిసోడ్స్ అన్నిట్లో ఇది కామన్. అది కూడా అట్లాగే జనాలు కూడా అలవాటు అయ్యారు, ఇందులో భలే పెట్టారే, నెక్స్ట్ ఏం చేస్తారా అని. సో అట్లాగే చూస్తే బెటర్. రైట్, మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా గ్లిమ్స్ లో విజువల్స్ కానీ? నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసా ఇట్లాగే అతి ఉంటుంది అని. ఆల్మోస్ట్ అవన్నీ ఉన్నాయి. అండ్ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ ఇప్పుడు అమృతం ఒకటి ఉంది, నీకు ఆల్రెడీ తెలుసు అది ఫన్నీగానే ఉంటుంది అని. అనిల్ రావిపూడి సినిమాలు ఉంటాయి, తెలుసు ఒక రకమైన కామెడీ ఉంటుంది అని, నీకు అర్థమైందా? ఈ హిట్ కూడా తెలుసు వీళ్ళంతా రా ఏజెంట్స్, కొంచెం స్ట్రిక్ట్గా ఏదో కేసులు తెస్తారు అని. సిఐడి కూడా అంతే, ఎపిసోడ్స్ చూస్తే. ఈ యూనివర్స్ కంప్లీట్లీ కూడా ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. అతి ఎక్కువగానే నిజంగానే ఉంటుంది, కానీ అది వాళ్ళకి అవసరం, అలాగే తీస్తారు. అలాగే మనం కూడా చూసి అలవాటు పడి, అంటే ధూమ్ లాగా ఫర్ ఎగ్జాంపుల్, మనం కూడా అలాగే అలవాటు పడి చూడాలి. అందుకే ముందే చెప్పేస్తున్నా, తెలియదు చాలా మందికి. అంటే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అందరు ఫోకస్ దాని మీదకి షిఫ్ట్ అయింది. చూసిన వాళ్ళందరూ అరే ఏంటి ఇన్ని విన్యాసాలు చేశారు అంటే కామెంట్ చూస్తున్నా, బాలయ్యని మించిపోయాడు, బాలీవుడ్కి వెళ్ళి బాలయ్య ఎలా అయిపోయాడు, ఇట్లా కామెంట్లు చేస్తున్నారు. బట్ బాలీవుడ్ లో బాలయ్యకి అంటే మనం కనపడుతున్నంత నిజంగానే ఉంటుందా బాలయ్యకి బాలీవుడ్ లో? ఏమో నాకు తెలియదు బాలీవుడ్ లో బాలయ్యకి ఏముందనేది. అంటే అఖండ ఇవి కొన్ని ఫిల్మ్స్ ఆడాయి బాలీవుడ్ లో, లైక్ యూట్యూబ్ లో అట్లా. ఐ డోంట్ నో మోస్ట్లీ, బట్ నేను ఎప్పుడు చూడలే హిందీలో ఆ వెర్షన్స్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ హై అండ్ విన్యాసాలే ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దుర్గం చూడు, కేబుల్ బ్రిడ్జ్ ఉందా, నువ్వు ఆ కేబుల్ బ్రిడ్జ్ ఒకటి ఇట్లా తీసి బాణం వేసి కూడా వేయొచ్చు, ఆ బాణం వెళ్ళి చంద్రుడిని స్మాష్ చేయొచ్చు. అంటే ఆ టైపు విన్యాసాలు ఇట్లాంటి సిరీస్లో ఉంటాయి. కంప్లీట్ అన్ని సినిమాలు చూడు అలాగే ఉంటాయి. నువ్వు పఠాన్ చూసావా, అలాగే ఉంటుంది. అంతే, అది వీటిని అలాగే చూడాలి. టైగర్ తీసేస్తున్నారు అనిపిస్తుంది ఒకసారి. అయ్యో ఆల్ఫా కూడా ప్యారల్ గా షూట్ అయిపోతుంది, అది కూడా రేపు తెల్లారి 2 months అటు ఇటుగా రిలీజ్ అయిపోతుంది ఇదే ఇయర్. అది వీళ్ళదే సిరీస్ మళ్ళీ, ఇదే యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి 2 powerful లేడీస్ అన్నమాట, వాళ్ళు కొట్లాడుకోవడం. అంటే ఇది లైక్ ఒక అవెంజర్స్ కైండ్ ఆఫ్ బిల్డ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. తర్వాత అందులోని క్యారెక్టర్స్ ఇందులోకి వస్తే సందడి చేస్తూ ఉంటాయి. లాస్ట్ ఒకసారి ఏదన్నా కనిపిస్తారా ఒక్కసారిగా అట్లా? మేబీ అవెంజర్స్ లాగా అందరు కలిసి ఒక దాంట్లో కూడా ఉండొచ్చు, పవర్ఫుల్ గా. అదే కనిపిస్తుంది. అది ఉంటే అది ఏదైనా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు నిన్న మిషన్ ఇంపాసిబుల్ అదేదో ఎండ్ అయిపోయిందిగా, లాస్ట్ సిరీస్ వచ్చింది, అట్లా ఎండ్ అయిపోవచ్చు చెప్పలేం, తర్వాత చూడలేం. రైట్, అయితే కూలీకి పోటీగా దిగుతోంది. కూలీకి ఇది పోటీయా, వార్ 2కి కూలీ పోటీయా? కూలీకి వార్ 2కి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఇది కూలీ వచ్చేసి సౌత్ ఇండియన్లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న తెలుగు అండ్ తమిళ్లో బాగా ఆడే సత్తా ఉన్న సినిమా. బట్ నువ్వు ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేసినా కూడా తెలుగు తమిళ్లో సత్తా ఉన్న సినిమా. వార్ 2 వచ్చేసి పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ సత్తా ఉన్న సినిమా. సో అట్లా పోటీ లేదు. రజనీ, ఉపేంద్ర, సత్యరాజ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు కదా, దానికే సపరేట్, అది వేరు ఇది వేరు. అక్కడ లోకేష్ కనకరాజ్ మరి. అండ్ థియేటర్స్ ని కొంచెం నీట్ గా పంచుకొని భారీగా రిలీజ్ చేసుకుంటే ఆ సినిమాకి ఆ సినిమా, ఈ సినిమాకి ఈ సినిమా, నన్ను అడిగితే 2 హిట్ అవుతాయి, దేంట్లోనూ ఏముండదు. ఓవరాల్ గా వార్ 2 ఎంత కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది అనుకో. పెద్ద సినిమా ఇంకోటి ఉంది కాబట్టి కొంచెం కలెక్షన్లు కోత ఉంటుంది, ఆ విషయం మాత్రం ఖచ్చితంగా. అంటే మరి ఇప్పుడు సింగిల్గా వచ్చింది పుష్ప,
బోల్డ్ అని తీసుకెళ్ళింది. అట్లా సింగిల్గా వస్తే బోల్డ్ అని తీసుకెళ్ళొచ్చు ఒక 1000 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మేబీ. ఎందుకంటే ఈ సిరీస్లన్నీ ఇంచుమించాలి. ఇప్పుడు పఠాన్ కూడా 1000 దాటింది. సో హ్యాపీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు తెలుగు నుంచి ఆల్మోస్ట్ ఒక 150 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. తెలుగులో ఎక్కువ ఆడుద్ది. ఇప్పుడు పఠాన్కి తెలుగు మార్కెట్ లేదు, మొత్తం హిందీ సినిమా. నువ్వు ఏదో తెలుగులో డబ్ చేసావు కాబట్టి చూసారు ఇట్లా బాగుందని. జస్ట్ అంటే తెలుగే మొత్తం పాన్ ఇండియా పాన్ వరల్డ్ రిలీజ్ చేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే వారికి తెలుగులోనూ అంతే ఉంది, బాలీవుడ్ లోనూ అంతే ఉంది. సో ఇది ఇంకొంచెం ఎక్కువే చేస్తారు. బట్ హృతిక్ చాలా క్రిష్ ఈ సిరీస్ వల్ల హృతిక్ చాలా దగ్గరయ్యాడు తెలుగు వాళ్ళకి. పైగా అందరూ ఓన్ చేసుకుంటారు హృతిక్ని. అట్ ద సేమ్ టైం ఎన్టీఆర్ కూడా ఉన్నాడు కాబట్టి, చాలా రోజులు అయింది కాబట్టి, దేవరా కూడా చాలా నియర్లీ 1 year వరకు అవుతుంది కాబట్టి, సో కొంచెం వెళ్ళి ఒక 150 to 200 వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ వల్ల. ఇదే ఉంటుంది, ఎక్కువే వస్తుంది.